మాట్లాడండి, మాట్లాడిన తర్వాత ఆవిష్కరణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి. జయభారత్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ స్వచ్ఛంద సేవా సంస్థ అనేది ఎలా పనిచేస్తుంది అంటే కులేతర, మతేతర, రాజకీయేతర భారతదేశ విప్లవాన్ని కొనసాగింపుగా పనిచేస్తున్న భారతదేశంలో ఒకనొక స్వచ్ఛంద సంస్థ. ఇది తప్ప వేరే ఏమీ లేవు. ఇలా వర్క్ చేసేది. ఈ జయభారత్ కూడా డిసెంబర్ 19 నుంచి జనవరి 30 వరకు హిందూ ముస్లిం యూనిటీ మీద 8 సంవత్సరాలు 2008 నుంచి ఈ నేటి వరకు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది. ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశం ఏదైతే కాన్సెప్ట్ మీద విడిపోయిందో తిరిగి మళ్ళీ అదే కాన్సెప్ట్ ఏదైతే మతోన్మాదం ద్వారానే దేశం అనేది చీలిపోయింది, మళ్ళీ రానున్న కాలంలో కూడా ఇదే మతోన్మాదం దేశాన్ని చీల్చేటట్టు ఉంది అని చెప్పేసి ఇది మీరు జయభారత్ చెప్తున్నారు లేకపోతే మూకం చెప్తున్నారు కాదు, మీకు కనిపిస్తున్న మహానుభావులు చెప్పిందే ఇదంతా. మహానుభావులు ఏదైతే చెప్పారో అష్ఫాకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్ అనే ఇద్దరు హీరోలు 1927లో కకోరి రైల్వే స్టేషన్లో జరిగిన ఒక రైలు దోపిడీ కారణంగా అది దేశ ఏదైతే ప్రతిజ్ఞలో నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అని చెప్తుంటామో అటువంటి దేశ సంపదని బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్తున్న తరుణంలో తిరిగి వాళ్ళు మన దేశ సంపదని తీసుకోవడానికి చేసిన ప్రయత్నంలో వాళ్ళ పోలీసులు పట్టుకోవడం, 1927లో డిసెంబర్ 19న అష్ఫాకుల్లా ఖాన్, రాంప్రసాద్ బిస్మిల్లాలు గురి ఇవ్వడం, అదే తరుణంలో మతోన్మాద శక్తులు జాతిపిత మహాత్మా గాంధీ 1947 జనవరి 30వ తారీఖు అతన్ని చంపడం. ఈ రెండింటిని తీసుకొని మేము డిసెంబర్ 19 జనవరి 30 వరకు ఈ మతాల సామరస్యం గురించి స్పెసిఫిక్గా హిందూ ముస్లిం యూనిటీ మీద జయభారత్ దగ్గర 18 రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించే ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ జేహో కార్యక్రమం అనేది ఎంఎస్ సాలార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ సమావేశం అనేది జరగడం మొదలైంది. దీని ముఖ్య ఉద్దేశం మేము ఒకటే చెప్తున్నాం, దేశం కోసం చేస్తాం తప్ప వేరే దానికోసం కాదు. మనం ఎవరైనా పరదేశాలకు వెళ్ళినప్పుడు లేదా వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు మన గురించి అడిగేది ఇదే దేశం అని అడుగుతారు, తర్వాత ఏ రాష్ట్రం, ఏ జిల్లా, ఏ మండలం, ఏ గ్రామం అని అడుగుతారు. నాది అని చెప్పుకునే తత్వం మనది అంటే దేశం మనది. ఆ దేశంలో మనం ఉంటున్నాం కాబట్టి ఆ దేశం మళ్ళీ ఏ స్థితికి వెళ్తుంది అనేది ఈరోజు ఎవరు దాని గురించి ఆలోచించట్లేదు. పరిస్థితులు వచ్చినప్పుడు చూద్దామని ఆలోచిస్తున్నారు, వచ్చినప్పుడు చూసేది. వీటిని ఓడించాలి, లేకపోతే భారతదేశ మరి భద్రతకి, దేశానికి మరి అత్యంత ప్రమాదకరమైన రోజులుగా మనం భావించాల్సిన అవసరం వచ్చింది. మరి భద్రత లేకపోతే అభివృద్ధి ఉండదు, మరి ఎలాంటి రక్షణ కూడా ఉండదు. ఇప్పటికే భారతదేశంలో మరి హిందువులు కానీ ముస్లింలు కానీ పేదరికంతో ఉన్నారు. ఆదాని అంబానీ నాటి శక్తులు విజృంభిస్తున్నాయి, లక్షల కోట్లు సంపాదించుకుంటున్నాయి. ఆ విధంగానే ఆ శక్తులను ఓడించడానికి మరి మతోన్మాద శక్తి అయిన ఆర్ఎస్ఎస్ శక్తులను ఓడించడానికి మరి ఇప్పుడు ఇండియా కూటమి అనేది ఒకటి ఏర్పడింది. అలాంటి కూటములకి మరి దాన్ని మనం ఖచ్చితంగా ఖండించాలి. మరి దేశీయ సమగ్రతకు మరి పాటుపడతా ఉన్న ఈ రెండు పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే ఎలక్షన్ టైంలో కానీ ఎలక్షన్ టైం ముందు కానీ టోటల్ గా కూడా మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న ఈ భారతీయ జనతా పార్టీకి, ఆర్ఎస్ఎస్ మోకలకి సపోర్ట్ చేస్తా ఉండే ఆంధ్ర రాష్ట్రంలో పార్టీలు దానికి ఖచ్చితంగా ఖండించాలంటే ఇండియా కూటమి లాంటి కూటమిలు ఏర్పడాలి. యువకులు మరి విద్యార్థులు కూడా సంఘటితంగా మన ఓటును మరి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా గాంధీ మరి వివేకానంద స్వామి, డాక్టర్ అంబేద్కర్ ఆశించిన సమాజం కావాలంటే మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ఓడినా గెలిచినా కూడా సమైక్యంగా ముందుకెళ్లి రేపు ఒక్కసారి ఎలక్షన్లు జరిగే అవకాశం కూడా ఉండాలి. తిరిగి ఈ మతోన్మాద శక్తులు గెలిచి తిరిగి ఎలక్షన్స్ కూడా ఉండకపోవచ్చు. కాబట్టి మన వాయిస్ ని మరి చాలా ప్రతి నిమిషాన్ని కూడా ఈ 3 నెలల్లో ఉపయోగించుకొని మన వాయిస్ ని, మన భావజాలాన్ని మతోన్మాద శక్తికి వ్యతిరేకంగా విస్తరించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఓటును శక్తిగా మలుచుకొని సమైక్యంగా భారతదేశ సమైక్యం కోసం మన ఓటుని వాడుకోవాలని కోరుతున్నాను. అందరికీ చూడండి.